అయోధ్య బాలక్రామ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలక్రామ్ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా నేడు 3 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. అయోధ్యలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. తొలి రోజే దాదాపు 5 నుంచి 7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్తున్నారు. సో నిన్న జరిగినటువంటి భక్తుల తోపులాట నేపథ్యంలో ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకమైనటువంటి చర్యలకు ఆదేశించారు. క్యూ లైన్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీసులను భారీ సంఖ్యలో ఇక్కడ పెట్టారు. ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. సో ఆ నేపథ్యంలో అయోధ్య బాలక్ రామ్ మందిర్కి వెళ్లేటువంటి దారి మనం చూడొచ్చు, పూర్తిగా పోలీసులతో నిండిపోయింది. సో పోలీసులందరినీ కూడా ఇక్కడ విధుల్లో వారిని పెట్టారు. పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించినటువంటి దళాలు, అలాగే యూపీ పోలీసు సంబంధించినటువంటి వారందరూ కూడా వీరందరినీ ఇక్కడ క్యూ లైన్లందరూ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటారు. సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు ఉన్నాయి. సో ఇది రాంపత్ కు వెళ్లేటువంటి మార్గం. సో ఈ రాంపత్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే భక్తులందరూ కూడా పాదయాత్రతో రామ మందిరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంది. సో కిలోమీటర్ దూరంలో బాలరామ మందిరానికి పాదయాత్రతో చేరుకోవాల్సి ఉంటుంది. సో వచ్చేటువంటి వారందరికీ ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పోలీసులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి పోలీసులందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. నిన్న జరిగినటువంటి పరిస్థితి మళ్లీ తల ఎత్తకుండా ఉండేందుకు అయోధ్యలో పోలీసులు భద్రతా చర్యలను మరింత పెంచారు. క్యూ లైన్ల నిర్వహణను తిరుమల తరహాలో చేసే దిశగా ఒక చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ భక్తుల ప్రవాహం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ప్రతిరోజు 2 నుంచి 2 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. సో ఏడాదికి 7 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మేరకు భక్తులకు అవసరమైనటువంటి అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాల్సినటువంటి చర్యలను తీసుకుంటున్నారు. అలాగే అయోధ్య రాబోయే రోజుల్లో యూపీలో ఒక ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లబోతోంది. వారణాసికి వస్తున్నటువంటి భక్తులు అయోధ్య కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్. సో ఈ ట్రయాంగిల్ పిలిగ్రమేజ్ సెంటర్ గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అలాగే ఎకానమీ కూడా అయోధ్యలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కాబోతుంది. చూడొచ్చు ఎలాంటి 6 డిగ్రీల టెంపరేచర్ ప్రస్తుతం ఇక్కడ అయోధ్యలో కనబడుతుంది. అయినప్పటికీ ఎంత టెంపరేచర్ పడిపోయినప్పటికీ, ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వాటికి లెక్క చేయకుండా భారీ సంఖ్యలో వీరందరూ కూడా కలుసుకుంటాం. సో ఎక్కడ చూసినప్పటికీ జై శ్రీరామ్ నినాదాలన్నీ మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య పురవీధులన్నీ కూడా భక్తి తరంగంతో ఉప్పొంగుతున్నాయి. సో రెండో రోజు కూడా ఇలా భక్తుల తాకిడి, భక్తుల ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయోధ్యలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా యూపీ ప్రభుత్వం తీసుకుంటోంది. అయోధ్య నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ. అయోధ్యలో బాలక్రామ్ను భక్తులతో పాటు హనుమంతుడు కూడా దర్శించుకున్నాడు. ఇదేదో గాలివార్త కాదు, నిజంగానే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మరుసటి రోజు అంటే మంగళవారం రోజున ఓ కోతి ఆలయంలోకి ప్రవేశించింది. దక్షిణ ద్వారం నుంచి లోపలికి రావటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. రామయ్య ఉత్సవ విగ్రహం దగ్గరకు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ కోతిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి గోలా చేయకుండా ఉత్తర ద్వారం నుంచి వెళ్లిపోవటానికి కోతి సిద్ధమైంది. అయితే ఆ డోర్ మూసివేయటంతో తూర్పు ద్వారం నుంచి భక్తులతో కలిసి బయటకు వెళ్లిపోయిందని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. మంగళవారం సాయంత్రం 5:50 ఈ ఘటన జరిగిందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వివరించింది.